మల్లాడి అంటే యానం, యానం అంటే మల్లాడి అనేది నానుడి నిలబడుతుందంటారా? ఇది బ్రాండ్ పుష్ప అంటాడు చూసారా, ఇక్కడ కూడా ఇది బ్రాండ్ ఇన్ మల్లాడి. ఎన్నికల్లో నేను గెలవకపోతే గుండు కొట్టించుకొని మరి ఈ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నారా మీరు? మల్లాడి కృష్ణారావు అన్నది అది ఒక బ్రాండ్, దానికి పేరు తీసేసి మల్లాడి పిచ్చోడు అని చెప్పేసి పెట్టుకుంటే ప్రజల కోసం పిచ్చోడే అయిపోయాను నేను. అశోక్ని తప్పించాలి, అశోక్ బరిలో ఉంటే మీ విజయం కష్టమని మీరు భావిస్తూ ఇంత పెద్ద కుట్ర పన్నుతున్నారంట. ఇతను ఓడిపోతున్నాను అన్నది అతనికి తెలుసు, మందు ఇచ్చినా డబ్బు ఇచ్చినా ఓడిపోతున్నానని తెలుసు. ఇప్పుడు సింపతితోటి ఎక్కడో మల్లాడి కృష్ణారావు ఫాలోవర్స్ నన్ను కొట్టేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆ రోజే గెలిచిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. ఆయన హస్తానికి జగ్గును పట్టుకుని మా స్నానం చేయాలన్నా మంచినీళ్ళు తాగాలన్నా జగ్గు లేకపోతే హస్తం కూడా ఏమీ చేయలేదండి. నువ్వు పుట్టే లేదు, యానం ముందు రూపం మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యే అవ్వక ముందు రూపం ఎలాగుండిది అన్నది గత 25 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా చేశానన్నది ఆ డెవలప్మెంటే కనపడుతుంది. ఎన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాను, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎన్ని తీసుకొచ్చాను, ధవళేశ్వరం నుంచి ఇక్కడికి పైప్ లైన్ ఏ విధంగా వేయించాను. ఈ 5 ఏళ్ళు నేనంత అభివృద్ధి చేయాలని ఆయన అడ్డుకున్నారు. ఇంతకాలం ఆయన చేసింది ఏమి లేదు. అతనికి తెలిసిందంతా చెత్త మీద డబ్బు ఎలా తీసుకోవాలి, ప్యాకాట్లు ఎలా గాడించి కోట్ల రూపాయలు తీసుకోవాలి. నేను తీసుకొచ్చిన కాంట్రాక్టుల దగ్గర నుంచి ఏదైనా సరే నేను రెడీ. మీరే డిబేట్ పెట్టండి, మా ఇద్దరికి డిబేట్ పెట్టండి. ఈరోజు పెడతారా, రేపు పెడతారా, మీరు పెట్టండి. మల్లాడి గారికి గెలిస్తే కాపులను అణిచివేస్తారని, ఉద్యోగులను వేధిస్తారనేసి మొత్తం అప్రజాస్వామిక పాలన అయిపోతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకండి అతని గురించి అస్తమాను అశోక్ అశోక్ అంటారు? మీకు తెలిసినట్టుగా పేరు యానం ప్రజలకి ఎమ్మెల్యే ఎవరనంటే ఇందులో 100లో 60-70 మంది మల్లాడి కృష్ణారావు చెప్తారండి, అశోక్ కాదని చెప్తారండి. 5 ఏళ్ల కాల పరిమితులు ఇవన్నీ చేస్తారా? 5 ఏళ్ళు కాదు సార్, నేను చెప్పిన అన్ని కూడా విత్ ఇన్ 3 years ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజల మీద ప్రమాణం చేసి 4200 నుంచి 6300 మంది వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడంలోనూ ఈ ప్రజల సాక్షిగా నేను చేస్తాను. దేవుడి సాక్షి. చెయ్యని పక్షంలో 3 ఏళ్ల తర్వాత రాజీనామా చేస్తారా?